దేశంలో 500 రూపాయల విలువైన కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. వివరాలకు వెళితే క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో ఇటీవల ఒక వీడియో పోస్ట్ అయింది. 2026 మార్చి నాటికి ఆర్బీఐ 500 రూపాయల నోట్లను దశలవారీగా చెలామణి నుంచి తొలగించనుందని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోకు 4.5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రజల కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని, వాటి జారీ స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వదంతులపై మరింత లోతుగా పరిశీలించగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో కానీ, ఇతర విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా కానీ 500 నోట్ల రూపాయలు రద్దుకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని తేలింది. పిఐబి తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ వైరల్ క్లెయిమ్ పూర్తిగా అబద్ధమని ప్రకటించింది.